హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఒక మంచి క్రిస్పీ దోశ రెసిపీ చూపించబోతున్నానండి. ఇలా చేశారంటే హోటల్లో లాగా వస్తుంది టేస్ట్. నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 గ్లాసుల రైస్ని తీసుకున్నానండి. ఇవి స్టోర్ బియ్యం తీసుకున్నాను. నేను 4 గ్లాసెస్ తీసుకున్నానండి. హాఫ్ గ్లాస్ ఉద్దిబెళ్ళు తీసుకున్నాను, హాఫ్ గ్లాస్ అలసందలు తీసుకున్నాను, 1/4 గ్లాస్ వచ్చేసి శనగబెళ్ళు, 1/4 గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నాను, 1 స్పూన్ మెంతులు తీసుకున్నాను. బాగా వీటిని ఒక 3-4 టైమ్స్ బాగా రుద్దుకొని కడుక్కోవాలండి. వాటర్తో బాగా రుద్దుకొని కడుక్కోవాలి. ఒక 5 అవర్స్ పాటు నాననివ్వాలండి. వీటిని నానిన తర్వాత ఇలా అయ్యాయండి. దీన్ని బయట మిషన్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఆడివ్వాలి. ఇంట్లో ఆడిచ్చామంటే పిండి అంత బాగా రాదనమాట. ఆ పిండిలోకి నేను 1 కప్పు మైని అటుకుల పొడిని యాడ్ చేస్తున్నానండి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నానండి. మూత పెట్టుకొని ఇంట్లో వేడి ప్లేస్ ఉంటుంది కదండి, షెల్ఫ్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టుకోవాలి. దాంట్లో పిండి పొంగిపోతుందేమో అని ఇంకో గిన్నెలో కూడా వేశాను. చాలా బాగా పొంగిందండి పొద్దునకంతా పిండి. మనకి ఎంతైతే కావాలో అంత పిండి ఒక గిన్నెలోకి తీసుకొని జారుగా కలుపుకోవాలండి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తర్వాత పెనం మీద ఇలా వేసుకోవాలి. 1 గంటెతో రౌండ్గా. పైన నేను నెయ్యి వేస్తున్నానండి. వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా బాగా క్రిస్పీగా వచ్చాయి దోశలు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక దోశ వేస్తున్నాను. ఇది ఆనియన్ దోశ అండి. దానిపైన ఆనియన్స్ వేస్తున్నారు మా ఆయన. ఆనియన్స్ వేసిన తర్వాత నెయ్యి కూడా వేసుకోవాలి. పైన వేసుకొని మూత పెట్టుకొని బాగా కాంచుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఎంత బాగా వచ్చింది చూడండి దోశ. తర్వాత ఇప్పుడు కారం దోశ వేస్తున్నానండి. దోశ వేసిన తర్వాత దానిపైన నెయ్యి వేసుకొని మూత పెట్టుకున్న తర్వాత తీసాక ఇప్పుడు కారం వేసుకోవాలండి, ఎర్ర కారము. అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైనే పప్పుల పొడి కూడా వేస్తున్నారు మా ఆయన. అది కారం దోశ అండి. ఇది జీరా ఉల్లి దోశ అండి. కొంచెం జీరా కూడా వేసుకున్నాం ఇందులోకి. దోశలు అయితే బాగా క్రిస్పీగా వచ్చాయండి. చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.